ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ పనులతో బిజీగా ఉంటున్నారు. పక్కవారి గురించి పట్టించుకునే తీరిక కూడా అందరికీ లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తోటి వారికి సహాయం చేద్దామని ఆలోచించే మనుషులు ఎంతో అరుదుగా కనిపిస్తున్నారు. ఈరోజు అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ నాటిక రూపంలో మీకు వివరించబోతున్నాను. నేను ముసలివాడిని కదా, చలికి తట్టుకోలేకపోతున్నాను. నీకేమీ పని పాటు లేదా? నన్ను అడుగుతున్నావు ఏంటి? ప్లీజ్, నేను ముసలివాడిని కదా, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను సాయం చేయనని చెప్పాను కదా, ఎందుకు అలా విసిగిస్తారు? ప్లీజ్, నేను ముసలివాడిని కదా, చలికి తట్టుకోలేకపోతున్నాను. సహాయం అడుగుతారు. నేను సాయం చేయకపోతే నానేయండి, అంతేకాని వీళ్ళని ఇలా అవమానించొద్దు. వాళ్ళ పాప ఎంతో బాధపడుతున్నారు కదా, వాళ్ళకి మనం ఏదో ఒక సహాయం చేద్దాం. మన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను వినోదాలకు ఖర్చు చేయకుండా పొదుపు చేసి ఆ డబ్బులను మొత్తంగా పేదవాళ్ళకి సహాయం చేద్దాం. నేను డబ్బులతో వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొస్తాను, వెయిట్ చేయండి. వాళ్ళని చూసారా? మనం భోజనం ఇవ్వగానే తీసుకొని ఆనందంగా తృప్తిగా తింటున్నారు. వాళ్ళని చూసి చాలా ఆనందంగా ఉంది. ఇలా మరి ఎందరో పేదవాళ్ళకు మనకు తోచిన సహాయం చేద్దాం. దీనికి మనం ఒక సంస్థను ఏర్పాటు చేద్దాం. ఆ సంస్థకు హెల్పింగ్ ఆఫ్ స్పర్ధ నీడి అని పేరు పెడదాం. ఈ సంస్థలో ఒక ముఖ్యమైన బృందాన్ని ఏర్పాటు చేసి తెలియని విషయాన్ని నిపుణుల ద్వారా తెలుసుకొని ఈ సంస్థను అభివృద్ధి చేద్దాం. సంస్థ ద్వారా పేదవారికి కేవలం ఆహార కిరాణా సరుకులు లేదా చలికాలంలో దుప్పట్లు మాత్రమే కాకుండా గ్రామీణ పిల్లలకు మంచి విద్యను అందించడానికి ప్రయత్నం చేద్దాం అని భావించారు. ఈ విధంగా 2014లో స్థాపించిన ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 2021లో ఈ సంస్థ ద్వారా 2 ట్యూషన్ సెంటర్లు ప్రారంభించబడ్డాయి. పిల్లలకు ఉచిత పాఠశాల పాఠ్యంతో పాటు అదనపు విద్యా సాయం అందిస్తున్నారు. ఈ ట్యూషన్ సెంటర్లు గ్రామీణ విద్యార్థులకు విద్యలో పురోగతికి తోడ్పడుతుంది. వారి భవిష్యత్తును మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ సంస్థను భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయాలని, అందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యాలయంలో ఉన్న పిల్లలతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల పిల్లలందరికీ అందుబాటులో ఉండేలా అనకాపల్లిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహిళలకు ఆర్థిక స్వతంత్రం సాధించడానికి, ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక విజయం సాధించేందుకు అనువైన వాతావరణం అందించడం కోసం టైలరింగ్ మరియు బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వడం, అలానే యువతకు, వికలాంగులకు కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సాఫ్ట్వేర్ మరియు వెబ్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తును ఇంకా మెరుగుపరచాలని నిర్ణయించుకున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయపడాలని ఆలోచించి ఈ సంస్థను ఏర్పరిచిన వ్యక్తి మరెవరో కాదు, ది గ్రేట్ హరికృష్ణ గారు. అలానే ఈ సంస్థ విజయవంతంగా ముందుకు సాగడానికి ముఖ్య కారకులైన కోర్ టీమ్ మరియు మెంటర్స్. మాలాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరి కోసం మీ సహాయాన్ని కేటాయించి సహాయం చేస్తున్న హెల్పింగ్ హార్ట్స్ సంస్థ మరియు డోనర్స్కి మా కృతజ్ఞతలు.